గత ప్రభుత్వం మద్య నిషేధం చేస్తానని చెప్పి కొంతవరకు బెల్ట్ షాపుల్ని నియంత్రించి మద్యం రేట్లు పెంచి ప్రజలకు మద్యాన్ని దూరం చేయగలిగింది. నిషేధించలేకపోయినప్పటికీ నియంత్రించడం మాత్రం ఖచ్చితంగా చేసింది. అయినప్పటికీ అప్పుడున్న ప్రతిపక్షం ఈ ప్రభుత్వం మద్యాన్ని దూరం చేస్తుంది ప్రజలకి, మేము వస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకం మద్యం పైనే పెట్టి మద్యాన్ని ప్రజలకి దగ్గర చేశారు. ఇప్పుడు ఆ మద్యం తాగుతున్న కొంతమంది రాక్షసులై ఈ ప్రభుత్వం ఏర్పడిన పట్టుమని 30 రోజులు కాకముందే దాదాపు 10 సంఘటనలు జరిగాయి. పలు చోట్ల బాలికలపైన అత్యాచారాలు, చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటికి అంతటికీ కారణం మద్యం. ఈ మద్యాన్ని ఇప్పటికైనా నియంత్రించకపోతే రానున్న రోజుల్లో ఎలాంటి ముప్పులు జరుగుతాయో ప్రజలు ఊహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.